రాజకీయ పార్టీలకు వ్యూహాలే పట్టుకొమ్మలు. అధికారంలో నిలవాలంటే ప్రత్యర్థులను కట్టడి చేయాలి. అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించడమే కాదు, అవసరమైతే కొత్త అవకాశాలను సృష్టించడము రాజకీయ తంత్రంలో భాగమే. ప్రస్తుతం కేంద్ర బీజేపీ కూడా ఇదే వ్యూహాన్ని అవలంబిస్తుందా? జీఎస్టీ తగ్గింపు ప్రకటన ఈ ప్రశ్నకు సంకేతంగా నిలుస్తోంది. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు సుంకాల్లో తగ్గింపు శుభ పరిణామంగా కనిపించవచ్చు. ధమాకా అని కేంద్ర పెద్దలు ప్రకటించిన దీని వెనక ఉన్న రాజకీయ లెక్కలు ఏమిటి? వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే నినాదం ఎంతవరకు ఆచరణలోకి వచ్చింది? ఈ తగ్గింపు ఎన్డీయేతర రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనుంది? ఇది కేవలం ఆర్థిక నిర్ణయం కాదు, రాజకీయంగా చెక్ వేసే ప్రయత్నమా? ఎవరి లబ్ధి, ఎవరి నష్టమన్న ప్రశ్నలు ఇప్పుడు సమాజంలో చర్చకొస్తున్నాయి. ఉద్యోగులపై దీని ప్రభావం ఎంత? ఈ నిగూఢ అంశాలపై లోతుగా విశ్లేషిద్దాం. ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ ప్రకటించిన జీఎస్టీ సుంకాల తగ్గింపు ఢమాకా సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలకు భరోసా కల్పించేలా తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై 5%, 12% పన్నులే వర్తించనున్నాయి. అయితే పొగాకు ఉత్పత్తులు, కూల్ డ్రింక్స్, విలాసవంతమైన వాహనాలపై మాత్రం 40% పన్నుమోత కొనసాగనుంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న స్పష్టమైన నిర్ణయం ఇది. జీఎస్టీ తగ్గింపుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పారిశ్రామిక వర్గాలకు అనుకూలంగా మార్పులు జరిగాయన్న విశ్లేషణలు ఒకవైపు వినిపిస్తుండగా, దేశవ్యాప్తంగా రాజకీయ పట్టు కోసం కేంద్రం వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నదా అన్న సందేహాలు మరోవైపు చర్చకు వస్తున్నాయి. జీఎస్టీ స్లాబుల హేతుబద్ధీకరణ నేపథ్యంలో రాష్ట్రాల ఖజానాలపై ప్రభావం గణనీయంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆదాయ నష్టం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ గణాంకాల ప్రకారం వ్యాట్ స్థానంలో జీఎస్టీ అమలుతో గత కొన్ని సంవత్సరాల్లో రాష్ట్రానికి సుమారు 83,000 కోట్ల నష్టం వాటిల్లిందని లెక్కలు చెబుతున్నాయి. తాజాగా కేంద్రం ప్రతిపాదించిన స్లాబ్ మార్పుల వల్ల మరో 7,000 కోట్ల ఆదాయం నష్టం తెలంగాణ ఖజానాకు తలెత్తే అవకాశం ఉందని అంచనా. ఈ పరిణామాన్ని కేంద్రం భర్తీ చేయాల్సిన బాధ్యతగా రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే తరహా ప్రభావం ఆంధ్రప్రదేశ్ వంటి ఇతర ఎన్డీయేతర రాష్ట్రాలపై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు పారిశ్రామిక వర్గాలకు అనుకూలంగా ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నా, రాష్ట్రాల ఆర్థిక స్వావలంబనపై దీర్ఘకాలంగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు రాష్ట్రాల ఆర్థిక వ్యూహాలను పునరాలోచించాల్సిన అవసరాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. జీఎస్టీ స్లాబ్ల తగ్గింపు నిర్ణయం రాష్ట్రాల ఆదాయ వనరులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. కేంద్రం ప్రతిపాదించిన కొత్త స్లాబుల అమలుతో రాష్ట్రాలకు ఏడాదికి సుమారు 7,000 నుంచి 9,000 కోట్ల రూపాయల ఆదాయం వరకు నష్టం వాటిల్లవచ్చని అంచనా వేయబడుతోంది. ఈ ఆదాయ లోటు నేరుగా రాష్ట్రాల బడ్జెట్ను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, విద్య, ఆరోగ్యం, ఉపాధి హామీ, అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే కేంద్రం అందించే పరిహార నిధులు తగ్గించబడిన నేపథ్యంలో రాష్ట్రాలు తమ ఖర్చులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని ప్రభావంగా పేదలకు ఉచిత రేషన్, విద్యార్థులకు స్కాలర్షిప్లు, రైతులకు ఆర్థిక సహాయం వంటి పథకాలు కుదింపబడే ప్రమాదం ఉంది. అంతేకాకుండా మౌలిక సదుపాయాల అభివృద్ధి, రోడ్లు, నీటి సరఫరా, గృహ నిర్మాణం వంటి రంగాల్లో నిధుల కొరత తలెత్తే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో పరోక్ష సహకారం అందిస్తోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన పన్నుల వాటా నిధుల ప్రకారం ఏపీకి 7,002 కోట్లు, తెలంగాణకు 3,637 కోట్లు కేటాయించగా, ఈ కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. విపక్ష పాలిత రాష్ట్రాలకు నిధుల పంపిణీలో వ్యత్యాసం ఉందన్న ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు ఆలస్యం కావడం, నిధుల విడుదలలో జాప్యం, కొన్నింటికి సంబంధించి పూర్తిగా నిరాకరణ వంటి అంశాలు విపక్ష ప్రభుత్వాల ఆవేదనకు దారితీస్తున్నాయి. ఈ పరిస్థితులు దేశవ్యాప్తంగా ఒకే పార్టీ అధికారంలో ఉండే విధంగా వ్యూహాత్మకంగా కేంద్రం వ్యవహరిస్తోందన్న అనుమానాలకు
బలం చేకూరుస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కేంద్ర ఆర్థిక సాయాన్ని ఒక రాజకీయ సాధనంగా ఉపయోగించుకుంటోందన్న భావం ప్రజల్లో పెరుగుతోంది. ఇది సమాఖ్య వ్యవస్థ సూత్రాలకు విరుద్ధంగా ఉండే ప్రమాదం ఉంది. విపక్ష పాలిత రాష్ట్రాలు తమ హక్కుల కోసం కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నప్పటికీ నిధుల పంపిణీలో పారదర్శకత, సమానత్వం పాటించాల్సిన అవసరం మరింతగా స్పష్టమవుతోంది. జీఎస్టీ పన్నుల వసూళ్లు పరంగా దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, హర్యానా వంటి రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మహారాష్ట్ర ఒక్కదాని నుంచే 2.97 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూలైంది. కర్ణాటక 1.31 లక్షల కోట్లు, గుజరాత్ 1.13 లక్షల కోట్లు, తమిళనాడు 1.08 లక్షల కోట్లు వసూలు చేసింది. అయితే ఈ రాష్ట్రాలు జీఎస్టీ ఆదాయ పంపిణీ మోడల్ ప్రకారం తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించే విధానాన్ని కేంద్రం అనుసరిస్తోంది. ఇది సమాఖ్య వ్యవస్థలో సమాన అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నదే అయినా అధిక ఆదాయం సమకూర్చే రాష్ట్రాలకు తక్కువ నిధులు ఇవ్వడం రాజకీయ కోణాలను రేకెత్తిస్తోంది. ముఖ్యంగా విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు అభివృద్ధి నిధులు తగ్గించడం ద్వారా కేంద్రం రాజకీయ ఒత్తిడిని పెంచుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమిళనాడు, కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు జీఎస్టీ పంపిణీలో వివక్ష ఉందని బహిరంగంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ వసూళ్లకు అనుగుణంగా అభివృద్ధి నిధులు మంజూరు చేయాలన్న డిమాండ్ బలపడుతోంది. పన్నుల రూపంలో అధికంగా వసూలు చేస్తున్న రాష్ట్రాలకు తగినంత నిధులు ఇవ్వకపోవడం కేంద్రం రాజకీయ వ్యూహంగా వ్యవహరిస్తోందన్న అనుమానాలకు బలం చేకూర్చుతోంది. అంతేకాక జీఎస్టీ మండలిలో పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, విలోమ సుంక నిర్మాణం అంటే ఇన్వర్ట్ డ్యూటీ స్ట్రక్చర్ వంటి సమస్యలు ఇంకా పరిష్కార దశలోనే ఉన్నాయి. ఇవి కూడా వ్యాపార వాతావరణాన్ని ప్రభావితం చేస్తూ రాష్ట్రాల అభివృద్ధిపై పరిమితి కలిగిస్తున్నాయి. ఇది కేవలం ఆర్థిక వ్యవస్థకే కాదు, సమాఖ్య వ్యవస్థకు కూడా సవాలుగా మారుతోంది. అందుకే పారదర్శకత, సమానత్వం, రాజకీయ స్వతంత్రతను కాపాడే విధంగా జీఎస్టీ నిధుల పంపిణీ పునః పరిశీలన అవసరమని పలువురు ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. పన్ను తగ్గింపులు చాలా సందర్భాల్లో ఎన్నికల ముందు లేదా ప్రజల్లో అసంతృప్తి పెరిగిన సమయంలో ప్రకటించబడతాయి. అధికార పార్టీలు దీన్ని ప్రజల కోసం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంగా ప్రచారం చేస్తూ తమ పాలనను ప్రజల మధ్యలో బలపరిచే ప్రయత్నం చేస్తాయి. ప్రతిపక్షాలు మాత్రం దీన్ని ఓటు కోసం చేసిన తాత్కాలిక చర్యగా విమర్శిస్తూ ఉంటాయి. ఈ మాటల యుద్ధం చూస్తే తగ్గింపు ఢమాకా రాజకీయ వ్యూహంగా ఉపయోగపడుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. త్వరలో బీహార్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. కొందరు ఆర్థిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు మాత్రం పన్ను తగ్గింపులను ప్రజల జీవన భారం తగ్గించేందుకు తీసుకునే అవసరమైన చర్యలుగా చూస్తారు. ఉదాహరణకు గృహ నిర్మాణ రంగంలో జీఎస్టీ తగ్గింపు వల్ల మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే దీని ప్రభావం తాత్కాలికంగా మాత్రమే ఉండే ప్రమాదం ఉంది. ఎందుకంటే వ్యాపారులు నిర్మాణ వ్యయాలు, ముడి పదార్థాల ధరలు, మార్కెట్ డిమాండ్ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని తిరిగి ధరలు పెంచే అవకాశాలు ఉంటాయి. ధరల తగ్గింపు తాత్కాలికంగా కనిపించినా కొద్ది నెలల్లోనే వ్యాపారులు పన్ను తగ్గింపును తమ లాభాల పెంపుకు ఉపయోగించుకునే అవకాశాలున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రజలకు నేరుగా ప్రయోజనం కలిగించకుండా మార్కెట్ వ్యూహంగా మారే ప్రమాదం ఉంది. పన్ను తగ్గింపులు ప్రజలపై మమకారంతో తీసుకున్న నిర్ణయాలుగా ప్రకటించబడుతున్నా వాటి అమలు, ప్రభావం, వ్యాపార రంగాల స్పందనను బట్టి ఇవి రాజకీయ వ్యూహంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజల ప్రయోజనం నిజంగా కేంద్ర బిందువైతే దీర్ఘకాలిక ధర నియంత్రణ, పారదర్శక మార్కెట్ విధానాలు, నిఘా వ్యవస్థలు ఇవన్నీ సమాంతరంగా అమల్లోకి రావాలి. ఎందుకంటే నేటికి కొందరు వ్యాపారులు బిల్లులు ఇవ్వకుండా లావాదేవీలు సాగిస్తున్నారు. వినియోగదారులు గుర్తించినా, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం మాత్రం శూన్యంగా మారుతోంది. దీంతో ప్రభుత్వాల ఖజానాకు చేరాల్సిన పన్నులు జీరో బిజినెస్ రూపంలో చేతులు మారుతున్నాయి.
1992లో నిత్యావసర వస్తువులైన పప్పుల ధరలు కిలోకు 5 నుంచి 10 రూపాయల మధ్య ఉండేవి. కానీ నేడు అదే పప్పులు 100కు తక్కువ లేకుండా విక్రయించబడుతున్నాయి. ఇది కేవలం ద్రవ్యోల్బణం వల్ల మాత్రమే కాదు, పన్నుల నిర్మాణం, సరఫరా వ్యవస్థ, మార్కెట్ మోనోపోలీలు, అంతర్జాతీయ ధరల ప్రభావం వంటి అనేక అంశాలు దీనికి కారణం. జీఎస్టీ వంటి పన్ను విధానాలు ధరలపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ప్రభావం చూపుతాయి. పన్ను తగ్గించినా వ్యాపారులు ధరలు తగ్గించకుండా తమ లాభాలను పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది సామాన్యుడి నెత్తిన టోపీ పెట్టడం అనే విమర్శలకు బలం చేకూర్చుతోంది. తాజాగా ప్రతిపాదించిన జీఎస్టీ సవరణల ప్రకారం 12% మరియు 28% స్లాబులను తొలగించి 5%, 18% స్లాబులను మాత్రమే కొనసాగించాలన్న ఆలోచన ఉంది. ఇది కొన్ని వస్తువులపై ధరలు తగ్గే అవకాశాన్ని కలిగించవచ్చు. కానీ ప్రభుత్వ ఆదాయంలో తగ్గుదల ఏర్పడితే అదే నష్టాన్ని పీఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్ ద్వారా ఉద్యోగులపై భారం మోపే అవకాశమూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గితే ఉద్యోగుల జీతాల పెంపు, భత్యాల సవరణ, పదోన్నతుల వంటి అంశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర నిధులపై ఆధారపడే పరిస్థితుల్లో జీఎస్టీ ఆదాయంలో తగ్గుదల ఉద్యోగుల పీఆర్సీ అమలులో రెవెన్యూ న్యూట్రాలిటీ అనే సూత్రాన్ని అనుసరించేవారు. అంటే కొత్తగా జీతాలు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఖర్చు పెరగకుండా చూసే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. జీఎస్టీ ఆదాయంలో తగ్గుదల ఉంటే అదే న్యూట్రాలిటీ సాధించేందుకు ఉద్యోగుల ప్రయోజనాలను కుదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల పన్ను తగ్గింపులు ప్రజలకు తాత్కాలిక ఊరట కలిగించినా దీర్ఘకాలికంగా ప్రభుత్వ ఉద్యోగులపై ఆర్థిక భారం పెరిగే అవకాశాలున్నాయని చెప్పవచ్చు. జీఎస్టీ స్లాబుల తగ్గింపు వల్ల కేంద్ర ప్రభుత్వానికి 40 నుంచి 50 వేల కోట్ల వరకు ఆదాయ నష్టం కలగవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్రం వినియోగాన్ని పెంచే దిశగా వ్యూహం రచిస్తోంది. పన్ను బర్డన్ తగ్గితే ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తారని, దాంతో పన్నుల వసూళ్లు తిరిగి స్థిరపడతాయని అధికారులు విశ్వసిస్తున్నారు. అలాగే హానికరమైన వస్తువులపై ప్రత్యేకంగా 40% జీఎస్టీ స్లాబ్ను ప్రతిపాదించడం ద్వారా ఆదాయాన్ని సమతుల్యం చేయాలన్న ఆలోచన కూడా ఉంది. ఇక రాజకీయ కోణంలో గమనిస్తే జీఎస్టీ స్లాబ్ల సరళీకరణను డబుల్ దీపావళి గిఫ్ట్గా ప్రధాని ప్రకటించడం, దీన్ని ప్రజలపై మమకారంగా చూపించే ప్రయత్నంగా భావించవచ్చు. కానీ విపక్షపాలిత రాష్ట్రాలు ఈ మార్పులను తమ ఆదాయంపై ప్రభావం చూపే విధంగా చూస్తూ కేంద్రం తమపై ప్రజల్లో విశ్వాసం తగ్గించే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా జీఎస్టీ మండలిలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీకి ప్రతిపాదనలు పంపడం ద్వారా కేంద్రం రాజకీయ సమతుల్యతను పాటిస్తున్నట్లు చూపించాలన్న వ్యూహం కనిపిస్తోంది. జీఎస్టీ తగ్గింపును భర్తీ చేయడానికి కేంద్రం వినియోగాన్ని పెంచే దిశగా వ్యూహాత్మకంగా ముందుకెడుతోంది. అయితే ఈ మార్పులు ప్రజల ప్రయోజనాలకేనా లేక రాజకీయ లాభాలకేనా అన్నది విపక్షాల ప్రశ్నగా నిలుస్తోంది. జీఎస్టీ సుంకాల తగ్గింపుతో రాష్ట్రాల ఖజానాకు ఆదాయం తగ్గుతుందనేది అంచనా. అందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టకపోతే ఆయా రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉద్యోగుల జీతాలు వంటి కీలక రంగాల్లో నిధుల కొరత తలెత్తుతోంది. ఇది ప్రజల జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తూ ప్రభుత్వాలపై నమ్మకాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి రాష్ట్రాలు తమ ఆదాయ వనరులను విస్తరించాల్సిన అవసరం ఉంది. గనుల తవ్వకాలు, ఇసుక రీచ్ల నిర్వహణ, ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, వాణిజ్య పనుల విభాగం పటిష్టత, ప్రభుత్వ ఆస్తుల వినియోగం వంటి మార్గాలు ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించగలవు. అలాగే ప్రభుత్వ సేవల ఖర్చులను తగ్గించే విధానాలు, రుణాల పునర్నిర్వచనం వంటి ఆర్థిక వ్యూహాలు కూడా ఉపయోగపడతాయి. ఈ మార్గాలను సమర్థవంతంగా అమలు చేస్తే ఆదాయ లోటును భర్తీ చేయడమే కాక ప్రజలకు మెరుగైన సేవలు అందించగల సామర్థ్యం రాష్ట్రాలకు లభిస్తుంది. ఆదాయ వనరుల లభ్యత విషయంలో రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రానికి వచ్చే ఇన్కమ్ చాలా డిఫరెంట్. కేంద్రానికి విస్తృతమైన పన్ను విధింపు అధికారం ఉండగా రాష్ట్రాలకు పరిమితమైన ఆదాయ వనరులు మాత్రమే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను, కార్పొరేట్ ట్యాక్స్, ఎగుమతి దిగుమతి సుంకాలు, ఎక్సైజ్ డ్యూటీలు వంటి
ప్రధాన ఆదాయ వనరులను నియంత్రిస్తుంది. రాష్ట్రాలు మాత్రం భూమి శిస్తు, వాహన పన్ను, విద్యుత్ వినియోగ పన్ను, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు వంటి స్థానిక స్థాయి ఆదాయ వనరులపై ఆధారపడతాయి. ఈ తేడా వల్ల జీఎస్టీ వంటి సంస్కరణల సమయంలో రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితమవుతూ ఉంటాయి. జీఎస్టీ స్లాబుల మార్పు వల్ల రాష్ట్రాలకొచ్చే ఎస్జీఎస్టీ ఆదాయం తగ్గే అవకాశం ఉంది. అంతేకాక కేంద్రం మాత్రం సీజీఎస్టీ, ఐజీఎస్టీ ద్వారా తన ఆదాయాన్ని నిలబెట్టుకోగలదు. అంతేకాకుండా కేంద్రానికి పన్నులు విధించే అధికారం కలిగి ఉండడం వల్ల కొత్త పన్ను వనరులను సృష్టించగలదు. అలాగే కేంద్రానికి అంతర్జాతీయ రుణాలు, బాండ్లు, విదేశీ పెట్టుబడులు వంటి అదనపు వనరులు కూడా అందుబాటులో ఉంటాయి. రాష్ట్రాలు మాత్రం కేంద్రం బదిలీలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ముఖ్యంగా గ్రాంట్లు, షేర్డ్ రెవెన్యూ రూపంలోని ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. ఈ నేపథ్యంలో జీఎస్టీ మార్పుల ప్రభావం కేంద్రంపై పెద్దగా ఉండదు. కానీ రాష్ట్రాలు మాత్రం ఆర్థిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరిలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎన్డీఏ కూటమికి రాజకీయంగా కీలకంగా మారాయి. హిందుత్వ భావజాలంతో పాటు ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో బీహార్కు కేటాయింపులు అధికమనే చెప్పాలి. ఇక జీఎస్టీ తగ్గింపు పేరుతో పండుగల సమయంలో ప్రజలలో సానుకూలత పెంచే ప్రచార వ్యూహాలుగా మారడంతో ఈ ఎన్నికలు ఎన్డీఏ ప్రభుత్వానికి లాభదాయకంగా మారే అవకాశాలున్నాయి. ప్రతిపక్షాలు మాత్రం ఉపాధి, వలస, అభివృద్ధి వంటి సమస్యలపై ప్రజల్లో అసంతృప్తే బలాన్ని చేకూర్చుతోంది. మొత్తానికి రాజకీయాల్లో లాజిక్, వారి స్ట్రాటజీ మాత్రం నిత్యం దోబూచులాడుతూనే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ రేట్ల స్లాబ్ మార్పులు ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యగా కనిపించవచ్చు. కానీ దీని వెనుక ఉన్న ఆర్థిక, రాజకీయ వ్యూహం మరింత లోతుగా విశ్లేషించాల్సిన అంశం. తాత్కాలికంగా ధరలు తగ్గినట్లు అనిపించినా దీర్ఘకాలికంగా రాష్ట్రాల ఆర్థిక స్వావలంబనపై, ఫెడరల్ సమతుల్యతపై, రాజకీయ సమీకరణాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. చివరకు ఇది కేవలం పన్నుల వ్యవస్థ మార్పు కాదు, ఇది ప్రజల నమ్మకాన్ని పరీక్షించే రాజకీయ ప్రయోగం. చూద్దాం, భవిష్యత్తు ఆశల పల్లకిలో ప్రజలు, పాలకులు, ప్రతిపక్షాలు అందరూ నిత్య విద్యార్థులుగానే తమ గమనాన్ని సాగిస్తూనే ఉంటారా?